ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ సోమవారం, అద్భుతమైన సాయంకాలం వేళ. ఈ వేళలో మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించేదానికి మన ముందు సిద్ధంగా ఉంటారు భారతీ మేడం గారు. సో వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేయనా సార్? వెల్కమ్ మేడం, స్టార్ట్ చేయండి. ముందుగా శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించిన జగద్గురు అయినటువంటి మన పత్రి గారికి, అలానే నాకు రోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధిస్తున్న రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలానే నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబం ఛానల్ వారికి కూడా నా నమస్కారాలండి. నా పేరు భారతి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. అంటే నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చి మానవుల్లోని రకాలు. అంటే నేను తెలుసుకున్న నా జ్ఞాన పరిధి మేరకు మీకు వివరించగలుగుతానండి. ఇది రాజ్యలక్ష్మి అమ్మ చెప్పిన క్లాసు. మానవుల్లో రకాలు అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, రకరకాల మానవులు ఉంటారు. పైకి చూడటానికి మరి ఒకేలాగా ఉంటారు, మనకి చూడటానికి కంటికి కనపడటానికి. కానీ వాళ్ళలో ఉన్న స్థితులను బట్టి మనం విభజించవచ్చు అని చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ మరి మేడం 4 రకాల స్థితుల గురించి చెప్పారు. 4 రకాల స్థితులుగా విభజించవచ్చు అని చెప్పారు. మరి చూడటానికి ఒకే రకంగా ఉన్నా కూడా ఇప్పుడు మనమే అనుకుంటాం. మన ఇంట్లోనే మన కుటుంబంలోనే చూసుకుంటే మరి నలుగురు ఉంటే నలుగురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మానసిక పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ మనసులో ఒక్కొక్కళ్ళు నలుగురి 4 రకాలుగా ఉంటాయి. అలానే ఇక్కడ కూడాను మరి 4 రకాలుగా విభజించడం జరిగింది. మరి మానవ జన్మ తీసుకున్న తర్వాత మరి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థితి కూడా ఆధారపడి ఉంటుంది అని కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మరి మనకి జన్మలు పెరిగే కొద్దీ ఆ స్థితుల్ని మార్చుకోవచ్చు. లేకుంటే మనకి ఇప్పుడు పత్రి గారు అందించిన అద్భుతమైన ధ్యాన మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటం ద్వారా కూడా మరి ఈ సాధన ద్వారా కూడా మరి ఈ స్థితిని మనం మార్చుకోగలగచ్చు అని నేను గ్రహించగలిగానండి. అయితే మరి ఈ 4 రకాల స్థితులు వచ్చేటప్పటికి 1 శరీర స్థితి, 2 మనోస్థితి, 3 బుద్ధి స్థితి, 4 ఆత్మస్థితి. అయితే ఈ 4 రకాల మనుషులు ఉంటారనమాట. ఈ స్థితుల్లో ఉన్న మనుషులు మనం చూస్తూ ఉంటే మనకు తెలుసుకోవచ్చు. ఈ మార్గంలోకి వచ్చినప్పుడు మనకు చెప్తూ ఉంటారు, గురువులు కూడా చెప్తూ ఉంటారు. అంటే మనం ఎక్కువ శ్వాస మీద ధ్యానం చేయటం వల్ల మనకి బుద్ధి అనేది వికసించినప్పుడు మనకి వివేకం పెరిగి మరి ఎదుటి మనిషి ఎలాంటి మనస్తత్వంతో ఉన్నాడో గ్రహించగలిగే శక్తి కూడా మనకి వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఆ సాధన అనేది అంటే ఈ శ్వాస మీద ధ్యానం అనేది అంత గొప్పదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. అయితే మనం ఈ ఒక్కొక్క స్థితి గురించి మనం వివరించుకుంటే మరి మొదటి స్థితి వచ్చి శరీర స్థితి. ఈ శరీర స్థితిలో ఉన్న మానవుడు ఎలా ఉంటాడు అనంటే ఎక్కువ శరీరానికే ప్రాముఖ్యత ఇస్తాడు. ఎక్కువ ఈ భూమి మీద జన్మ తీసుకున్నది మరి భోగాలు అనుభవించడానికి, ఈ శరీరాన్ని మరి జాగ్రత్తగా చూసుకోవటం కోసమే అని చెప్పేసేసి ఎక్కువ శరీరానికి ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మనం చుట్టుపక్కల పరిస్థితులు చూస్తుంటే మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో మరి చాలా మంది ఎక్కువ పర్సెంట్ మరి ఈ స్థితిలోనే ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. మరి నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా మారాలని, పొట్టిగా ఉండేవాళ్ళు పొడవుగా కనిపించాలని, మరి ఇట్లాంటివి ఎన్నో వాళ్ళ శరీర స్వభావం అంటే భగవంతుడు ఇచ్చిన శరీర రూపాన్ని కూడా మార్చుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. మనకు తెలుసు ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ అని చాలా వచ్చినాయి. మరి రూపాన్ని కూడా మారుస్తున్నారు. అలానే బ్యూటీ పార్లర్ ద్వారా మరి మేకప్ వేస్తే మరి అసలు మనిషి వీళ్ళేనా అన్నట్టుగా కూడా మారిపోతున్నారు. మనందరికీ తెలుసు మేకప్ మూలాన ఏ విధంగా మారిపోతున్నారో. అంటే ఉన్న రూపాన్ని కూడా పూర్తిగా మార్చుకోగలిగే స్థితి వచ్చిందనమాట. అదే అట్లా ఉంది బయట పరిస్థితి. అంటే ఇప్పుడు ఎన్నో రకాల ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈ శరీరంకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారని కూడా మనం గ్రహించొచ్చు. ఇప్పుడు ఫంక్షన్లు ఏమన్నా వచ్చినాయి అనుకోండి, మన ఇంట్లో ఫంక్షన్స్ వస్తే మరి ఆ ఫంక్షన్ ఎలా జరగాలి, ఎలా జరపాలన్న ఆలోచన కంటే మరి ఆ ఫంక్షన్లో ఎలా రెడీ అవ్వాలి, మరి ఎలా మేకప్ వేసుకోవాలి, ఎలాంటి మరి శారీస్ కట్టుకోవాలి కానీ డ్రెస్సెస్ కానీ వీటి మీద ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు.
ఆ ఫంక్షన్ ముందు 15 రోజుల ముందు నుంచి, నెల రోజుల నుంచి, 2 నెలల ముందు నుంచి కూడా ఈ ఆలోచనలు ఉంటాయి. అంటే అంత దేహ స్థితిలో జీవిస్తున్నారు మరి ఈ లోకంలో మనుషులని మనం చెప్పొచ్చు. మరి అందుకనే దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరి అందం కోసమే ఎక్కువ ఆసక్తి అనేది చూపిస్తున్నారు. ఇప్పుడు మనకి ఎక్కువ ఖర్చు కూడాను మరి మనం చూస్తుంటే మరి ఆడవాళ్ళు గాని ఈ కాస్మెటిక్ ఎక్విప్‌మెంట్ మీద ఎక్కువగా కూడా ఈ ధనాన్ని ఖర్చు పెడుతున్నారని కూడా మనం గ్రహించొచ్చండి ప్రస్తుత కాలంలో. అలానే ఇట్లా శరీరంలో ఇట్లా చూసుకుంటే అందం గురించి ఆలోచించే వాళ్ళు కొంతమందైతే, కొంతమంది ఆరోగ్యం గురించి ఆలోచిస్తా ఉంటారు. అంటే ఈ జ్యూసులు తాగితే మంచిది. మరి ఈ కూరగాయ జ్యూసులు తాగితే మంచిది. లేకుంటే ఇలా డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది. లేకుంటే ఈ చిరుధాన్యాలని గాని ఇలాంటి రకరకాలుగా లేచిన కాడ నుంచి మరి వేడి నీళ్ళతో స్టార్ట్ చేసి మరి ఎక్సర్‌సైజులేంటి అలాంటి అవన్నీ ఇవన్నీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకుందాము అని చెప్పేసేసి. మరి మనకు చూసుకుంటే మన తాతయ్యలు గాని, అమ్మమ్మలు గాని పూర్వకాలంలో మరి ఇవన్నీ ఏం పాటించలేదు. వాళ్ళు ఇటువంటి కషాయాలేం తాగలేదు. మరి ఆరోగ్యం కోసం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి, మరి రకరకాల ఫ్రూట్స్ అనేవి ఇవన్నీ హెల్త్ కాన్షియస్ అంతా ఎక్కువ ఉండేది కాదు. కానీ వాళ్ళు ఎంతో ఆనందంగా బ్రతికేవాళ్ళు. మరి ఎందుకు బ్రతికారు వాళ్ళు? మరి మనం ఎందుకు అలా జీవించలేకపోతున్నాము అనంటే, మరి ఒక్కటే కారణం. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా పాజిటివ్ థింకింగ్‌గా ఉండేయి. ఎక్కువ పాజిటివ్ థింకింగ్‌తోనే ఉండేవాళ్ళు. అంటే ఇంకా వాళ్ళు పరోపకార బుద్ధితో కూడా జీవించేవాళ్ళు. అంటే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునేవాళ్ళు. మరి పక్కింటోళ్ళు గాని, మరి తోటి వాళ్ళు గాని, ఊళ్ళో వాళ్ళు గాని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటా ఉండేవాళ్ళు. మరి ఏ కష్టం వచ్చినా కూడా అందరి కష్టంలో కూడా అందరూ పాలు పంచుకునేవాళ్ళు సుఖాల్లో గాని, అన్నిట్లో కూడా. కానీ ఇప్పుడు మనకి ఈ ప్రస్తుత కాలంలో మరి ఎంత ఫాస్ట్‌గా మరి ఇట్లా అయిపోతున్నాయి. అపార్ట్‌మెంట్‌లో కూడా పక్కన ఎవరు నివసిస్తున్నారో కూడా మనకు తెలియట్ల. అలా మన జీవితం అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. మరి ఇతరులకు సహాయం చేయాలన్న మనస్తత్వం కూడా మనకి ఉండట్లేదిప్పుడు. అందుకనే వాళ్ళు అలా ఉండేవాళ్ళు కాబట్టే వాళ్ళు శారీరకంగా బలంగా ఉండేవాళ్ళు, మానసికంగా గూడా బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. ఇప్పుడు ఎన్ని మందులు వాడినా ఇది కాదు నువ్వు ప్రశాంతంగా నిద్రపోము, మనశ్శాంతిగా జీవించు, నీ రోగం తగ్గిపోయిద్ది అని చెప్పేసేసి. మరి అలాంటప్పుడు వాళ్ళు అలా జీవించేవాళ్ళు కాబట్టి ఎటువంటి రోగాలు ఉండేవి కాదు. మరి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మరి ఇలా జీవిస్తున్నారు కాబట్టి శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరి అంతా స్వార్థంతో జీవిస్తున్నారు. మరి పరోపకార బుద్ధి అనేది అంటే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవటం ఇలాంటివన్నీ ఏమీ లేవు కాబట్టే మరి ప్రస్తుత సమాజం ఇలా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ శరీర స్థితిలో ఉండేవాళ్ళు కూడా ఎక్కువ ఇలానే ఉన్నారు. అంటే మనం ఈ మార్గంలోకి వచ్చాం. మనకు పత్రి గారు ఏం చెప్పారు? "నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి" అని చెప్పారు. అంటే ఈ జన్మకే ఈ తొడుగేసుకొని మనం వచ్చాము. శాశ్వతమైనది ఆత్మ. కానీ ఈ జన్మకు ఉండేది ఈ శరీరమైన తొడుగు. మరి దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మరి ఈ మార్గంలోకొచ్చిన మనకే తెలిసింది. మరి ఈ శాశ్వతమైన ఆత్మకే ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి. మరి ఈ జన్మకి తెచ్చుకున్న ఈ శరీరానికి కాదు. కానీ ఎంతవరకు ఈ శరీరానికి అనంటే మనకి మన బాధ్యతలు తీర్చాలి. మరి ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం కాబట్టి, మరి ఈ ఆత్మకి మనం ఏది చేయాలన్నా, మన ఆత్మోన్నతి కలిగించాలన్నా, ఈ ధ్యానం చేయాలన్నా, లేకుంటే ఈ సేవా కార్యక్రమాలు చేయాలన్నా, మరి ఈ శరీరం అనేది అవసరమే. కానీ దానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ప్రాముఖ్యత ఇవ్వాలని కూడా మన గురువులు చెప్తూ ఉంటారు. మరి అటువంటి శరీర స్థితిలో ఉన్నవాళ్ళు మరి వాళ్ళ మనస్తత్వం ఎప్పుడు కూడా వాళ్ళకెప్పుడు వాళ్ళది ఎక్కువ కాన్సంట్రేషన్ అంతా అందం మీద, ఆరోగ్యం మీద, ఆ శరీరాన్ని రక్షించుకోవటము అని అంటే ఎక్కువ వాళ్ళ ధనాన్ని గాని, శక్తిని గాని అంతా కూడా దానికోసమే వృధా చేస్తూ ఉంటారు. దానికోసమే ఖర్చు చేస్తూ ఉంటారు. మరి ఈ స్థితిలో ఉన్న వాళ్ళు మనం చూసుకుంటే మన సమాజంలో ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది ఇలానే ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళని ఎలా పోల్చారు అనంటే, వీళ్ళని ఒక మురికి కుంటతో పోల్చారు. మనకు తెలుసు మన ఇంట్ల ముందు కానీ, మనకి మా వీధుల్లో కానీ మురికి గుంటలుంటాయి. మరి ఆ మురికి గుంటలు ఎలా ఉంటాయంటే నీళ్ళెప్పుడు నిల్వ ఉండి ఉంటాయి. ఆ నిల్వ ఉన్న నీళ్లు ఎప్పుడూ దుర్వాసనతో ఉంటాయన్నమాట. మరి ఆ మురికి గుంట ఎప్పుడూ అది నిల్వ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు కూడాను ఈ శరీర స్థితిలో ఉన్నవాళ్ళు గూడా అలాంటి వాళ్ళు అంటే కేవలం వాళ్ళ శరీరము, ఆరోగ్యము, అందం
అంటే ఎవరికీ పనికిరారు. సమాజంలో ఇతరులకు ఎవ్వరికీ పనికిరారు. వాళ్ళు సుఖాల కోసం ఆలోచిస్తూ స్వార్థంగా జీవిస్తూ ఉంటారు కాబట్టి సమాజానికి దేనికి ఉపయోగపడరు. ఇప్పుడు మురికి గుంటలో నీళ్లు దేనికన్నా ఉపయోగపడతాయా మనకి? ఉపయోగపడవు కదా! అలానే వీళ్ళు కూడా సమాజంలో దేనికి ఉపయోగపడరు కాబట్టి వీళ్ళని ఒక మురికి గుంటతో పోల్చారనమాట. అయితే ఇలాంటి శరీర స్థితిలో ఉన్నవాళ్ళు మురికి గుంటతో సమానం అని చెప్పడం జరిగింది. అయితే దీనిని దాటి మరి మనోస్థితిలోకొచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అనంటే, అంటే మనకి కూడా చెప్తూ ఉంటారు గురువులు. మనం కూడాను కొన్ని జన్మలనేవి తమో గుణంలో తీసుకుంటాము. కొన్ని జన్మలు ఆ తర్వాత కొన్ని జన్మలు రజోగుణంలో తీసుకుంటాము. ఆ తర్వాత సాత్విక గుణంలోకి వస్తాము అని ఇట్లా గుణాల గురించి కూడా చెప్తూ ఉంటారు. దీంతో మనం అది కూడా పోల్చుకోవచ్చు. అంటే ఎప్పుడైతే సాత్విక గుణంలో వచ్చామో అప్పుడే మనకు ఒక గురువు కావాలి. ఆ గురువు దగ్గర మనం ఈ ఆధ్యాత్మికం అనేది నేర్చుకోవాలి. అసలు భగవంతుడంటే ఎవరు? అన్న ఆలోచన గూడా మనకి వస్తుందంటండి. మరి అప్పటి వరకు గూడా మనం ఈ 2 స్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా గూడా ఈ శరీర స్థితిలోనను, మనోస్థితిలోను జీవిస్తా ఉంటామనమాట. మరి ఆ తమో గుణంలో ఉన్నవాళ్ళు, రజో గుణంలో ఉన్నవాళ్ళు అలానే ఉంటారు. మరి మనకు తెలుసు తమో గుణంలో ఉన్నవాళ్ళు వాళ్ళ సంగతేదో వాళ్ళే పట్టించుకుంటారు గానీ, ఇతరుల గురించి ఆలోచించరు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలానే మనం ఈ శరీర స్థితిని దాటి మనోస్థితికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వీళ్ళు మనోస్థితిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు, కీర్తి, మరి గౌరవము ఇలాంటివన్నీ గూడా కావాలనిపిస్తూ ఉంటుంది. మరి ఎట్లా ఉంటారంటే ఇతరులు నన్ను పొగడాలి, ఇతరులు నన్నే గుర్తించాలి, మరి నలుగురు నన్నే గౌరవించాలి అని వాళ్ళు ఎక్కువ ఆకాంక్షిస్తూ ఉంటారు. అదే కోరికతో ఉంటారండి. అంటే వాళ్ళ గొప్పతనం అంటే 10 మంది గుర్తించాలి నన్ను గొప్పవాడిగా చూడాలి అని వాళ్ళేం జేస్తారు అంటే, మరి వాళ్ళ దగ్గర ఉన్న సంపదంతా గూడా దాన ధర్మాలు చేస్తారు. మరి పరోపకారం కోసం ఎంతో ఇప్పుడు ప్రచారం కోసం కానీ, ఇప్పుడు మనకి చూస్తూ ఉంటాం ప్రస్తుత సమాజంలో మరి రాజకీయ నాయకులు గాని వీళ్ళందరూ కూడా ఈ సన్మానాలు చేసుకుంటా ఉంటారు. వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతో ఏదో సేవ చేసినట్టు మరి ఒక రూ. 10 సేవ చేసి ఎన్నో దండలేపిచ్చుకోవటం, ఇలా స్టేజి మీద ఈ ప్రచారం ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే 10 మందిలో వాళ్ళందరి గురించి 10 మంది మాట్లాడేలాగా కోరుకుంటారనమాట. మరి వాళ్ళ డబ్బు కూడా ఖర్చు చేస్తా ఉంటారు కొంతమంది. ఖర్చు చేయటం ఎప్పుడైతే ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర ఆహ్, వాళ్ళు డబ్బులు ఖర్చు చేయలేకపోయారనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులయిపోయినాయనుకోండి, ఆ పొగడ్తలు గూడా ఆగిపోతాయి. మరి ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అవన్నీ పట్టించుకోరు. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళందరూ నలుగురు పొగడాలనే చూసుకుంటా ఉంటారు. మరి ఇంకా మనం చూసుకుంటే మనకి పూర్వకాలంలో గాని వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఊరికి పెద్దలు వీళ్ళందరూ కూడా ఎన్నో ఉపయోగపడిన పనులు చేసేవాళ్ళు కీర్తి కోసం అనేది. ఎన్నో చెరువులు తవ్విచ్చేవాళ్ళు, బావులు తవ్విచ్చేవాళ్ళు. ఇవి రహదారులు గాని, ఇప్పుడు రోడ్లని ఇట్లాంటియన్నీ నిర్మించేవాళ్ళు. ఎన్నో చేసేవాళ్ళు మహానుభావులు. వాళ్ళెప్పుడూ కూడా గుర్తింపు కోసం ఏది చేసేవాళ్ళు కాదు. మరి ఆళ్ళు నలుగురు మరి వాళ్ళ నలుగురికి పనికి వస్తుంది మంచి పని అని అట్లా చేసేవాళ్ళు సత్రాలు కట్టేయటం గాని ఇలాంటివన్నీ. కానీ ప్రస్తుత సమాజంలో మరి పేరు ప్రఖ్యాతుల కోసమే చూపించటానికి కోసమే కొన్ని పనులన్నీ చేస్తున్నారు. కానీ అవి పూర్తవుతాయా అంటే ఇప్పుడు మనమే చూస్తున్నాము. మరి రోడ్లని చెప్పేసేసి మొదలుపెడతారు. అవి సంవత్సరాల తరబడి అంతే ఉంటాయి. మరి ప్రయాణించే వాళ్ళు రోడ్డు మీద మనం బండ్ల మీద ఎళ్ళేటప్పుడు మనకెంతో కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా మరి ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు. కానీ వాళ్ళకి ఆ స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళ పేరు గురించి చూస్తారు కానీ, వాళ్ళు డబ్బు సంపాదన మాత్రమే చూసుకుంటా ఉంటారు. మరి ఆ పేరు ప్రఖ్యాతులు కావాలనే చూసుకుంటూ ఉంటారు. మరి వీళ్ళని ఎలా పోల్చుకోవచ్చు అనంటే మనము, మరి ఇందాక శరీర స్థితిలో ఉన్నవాళ్ళు మురికి గుంటతో పోల్చినట్టు, ఈ స్థితిలో మనోస్థితిలో ఉన్నవాళ్ళు ఒక చెరువుతో పోల్చొచ్చండి. మరి ఎలా ఉంటదంటే చెరువులో నీళ్లు మరి అవసరానికి పడినంత కాలం ఉపయోగపడతాయి. మరి దానికి వాడుక లేకపోతే అవి వాడకుండా అలానే ఉంచేసామనుకోండి, అవి పూడుకుపోతాయి. ఇంక అసలకి ఆ నీళ్లు పనికిరావన్నమాట. అలానే ఈ పేరు ప్రతిష్టలు, కీర్తి కోసం సేవలు చేసేవాళ్ళు, దానాలు చేసేవాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళు నిస్వార్థంగా చేస్తేనే చేయగలిగినప్పుడే వాళ్ళు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. అంతేగాని స్వార్థపూరితంగా చేస్తే మాత్రం
వాళ్ళు ప్రజల్లో నిలబడలేరు. మరి మనకు తెలుసు, మరి ఆత్మ అంటే భగవంతుడు. ఆయన ఎక్కడో లేడు. మరి సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. మనలో కూడా ఉన్నాడు. మరి ఆయన సకలం చూస్తున్నాడు. అంతా చూస్తున్నాడు. అంతా ఆయనకు తెలుసు. మరి అందుకనే మనకు శ్రీకృష్ణ భగవానుల వారు కూడా చెప్పారు. నువ్వు చేసే కర్మ ఎప్పుడు కూడా నిష్కామంగా ఉండాలి అనేది. మనకి పెద్దలు కూడా చెప్పేవాళ్ళు, కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని. మరి ఇలా చేసినప్పుడే మరి ఆ చేసే పనికి అనేది విలువ అనేది ఉంటుంది. అంటే నిస్వార్థంగా చేసేదానికే మరి అందరూ 10 మంది కూడా మరి ఆ గుర్తింపు అనేది వస్తుంది. 10 మంది ప్రజల్లో హృదయాల్లో చిరస్థాయిగా నిలవగలుగుతారు. మరి అంతేగాని స్వార్థంగా చేసే పని ఎప్పుడు కూడా మరి ఎవరు గుర్తుంచుకోరు. అది ఎప్పుడు కూడా ఉపయోగపడనిదనమాట. అయితే ఆ మనోస్థితిని దాటి కూడా బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అనేది. మరి ఈ మార్గంలోకి వచ్చినప్పుడు మరి ప్రథమంగా కావాల్సింది గురువులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. బుద్ధిని పెంచుకోవాలి అని అంటే. ఇప్పుడు మనకు తెలుసు. మరి మనసు ఎన్నో కోరికలు కోరుకుంటుంది. మరి ఆ కోరిక అనేది సరైనదా? కాదా? మరి నువ్వు ఎన్నో పనులు చేయాల్సొస్తది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ చూస్తాను. ఇప్పుడు నాకు వేరేదేదన్నా బయటికెళ్ళే కార్యక్రమం ఉన్నదనుకోండి. మరి ఇది ఉంది. నాకు ఈ ధ్యానంలో ఇప్పుడు మన క్లాస్ చెప్పే పని 2 ఉన్నాయి. మరి నేను ఏది ఆలోచించాలి? నేను కాస్త బుద్ధితో ఆలోచించుకుంటే, మరి నాకు ఈ ధ్యాన కార్యక్రమంలో ఈ పనే నాకు మరి ఇంపార్టెంటు. ఇదే సరియైన పని అని చెప్పేసేసి దాన్ని పక్కన పెట్టి కూడా మరి దీనికి ఈ క్లాస్‌కి చెప్పటానికి కోసమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలానే ఎన్నో మనకి కార్యక్రమాలు ఎన్నో జరుగుతా ఉంటాయి. మరి అవన్నీ కూడా మరి మన ఎదుగుదలకి, ఆత్మ ఎదుగుదలకి ఏవైతే కావాలో అవే చేసుకుంటూ పోవాలి అని కూడా గురువులు చెప్తూ ఉంటారు. అంటే మనసు వెళ్ళిన చోటుకి మరి మనం వెళ్ళకూడదని కూడా చెప్తూ ఉంటారు గురువులు. అలానే మనసు ఎన్నో చేస్తూ ఉంటది. కానీ బుద్ధితో మనం ఏది కావాలి, ఏది అవసరమో, ఏది అనవసరమో అనేది ఆలోచించుకోవాల్సినది బుద్ధి. మరి అందుకనే ఈ బుద్ధి స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే ఈ మార్గంలోకి వచ్చాము అంటే మరి బుద్ధి స్థితికి వచ్చాము కాబట్టి ఈ మార్గంలోకి రాగలిగాము. మరి వీళ్ళెలా ఉంటారు ఈ బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళంటే, ఏదో ఒక కళలో రాణిస్తూ ఉంటారండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇప్పుడు భరతనాట్యం ఉందనుకోండి ఇలా మనకి లోకంలో చూస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో క్రికెట్ అని, మరి చెస్ అని ఇలాంటి ఒక ఆటలని కాదు, వినోద కార్యక్రమాలని కాదు, ఏదైనా కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం అనేది సంపాదిస్తా ఉంటారు. ఇప్పుడు ఇలా సంపాదించే వాళ్ళు ఇలా ఉంటారు బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఉంటుంది ప్రావీణ్యం. కానీ వీళ్ళేంటంటే వాళ్ళ ఎదుగుదల మాత్రమే చూసుకుంటారు. అంటే ఇతరులకేమి ఉపయోగపడరు. ఈ పాండిత్యం వల్ల ఇతరులకేమి ఉపయోగపడదు. మరి మన పత్రి గారున్నారు. మరి ఆయన ఫ్లూట్ వాయించేవాళ్ళు. ఎంతో గొప్పగా వాయించేవాళ్ళు. కానీ అంతటితో ఆగారా అంటే ఏమి కాదు. కానీ అందరికీ మరి ఈ మార్గంలో మరి అందరికీ ఒక దారి చూపించగలిగారు అనంటే మరి ఆయన మరి పరమ గురువులు కాబట్టి అలా చేశారని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ పాండిత్యం అనేది, ప్రతిభ అనేది, ఈ ప్రశంసలనేవి వాళ్ళతోనే ఆగిపోతాయన్నమాట. ఈ బుద్ధి స్థితిలో ఉన్న వాళ్ళకి. అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే ఈ ప్రవచనకర్తలు మరి మనం చూస్తా ఉంటాము. చాగంటి కోటేశ్వరరావు గారు గాని, గరికపాటి వారు గాని వీళ్ళందరూ ప్రవచనాలు ఇస్తూ ఉంటే మరి మనకెంతో చెవులకి ఆహ్లాదంగా ఉంటాయి. ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తా ఉంటాయి. వింటా ఉంటాము. ఎందుకంటే వాళ్ళ పాండిత్యం అలాంటిది. అంటే ఆ ప్రవచనాలంతా బాగా ఇవ్వగలుగుతారు గాబట్టి, ఎంతో మంది లక్షల్లో మందిని జనాల్ని అలా కూర్చొని అలా వినగలుగుతారు. మరి వాళ్ళందరిని అట్లా కట్టిపడేయగల శక్తి ఉంది వాళ్ళకి. అయితే కానీ వాళ్ళేంటంటే ఇక్కడ మరి ఆత్మ గురించి గానీ, ఈ సత్యం గురించి గానీ వాళ్ళెప్పుడూ కూడా ప్రజలకు తెలియచేయరు. అంటే ఈ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఎన్నో ప్రవచనాలు చెప్తూ ఉంటారు. భగవంతుడంటే మరి కృష్ణుడని, రాముడని ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ మరి ఆత్మ గురించి గాని, సత్యం గురించి గాని ఎప్పుడూ బోధించరనమాట. అంటే వాళ్ళకి వాళ్ళు సాధన చేసుకుంటారు కానీ మరి ఇతరులకు మాత్రం మరి ఇదనేది యథార్థం అనేది వాళ్ళు చెప్పరు. ఇప్పుడు చూడండి మనకి మరి వాళ్ళకి ఎన్నో పురాణాలు వచ్చు, ఎన్నో వచ్చు. కానీ మనకి విష్ణు పురాణంలో ఉంది. అహింస ప్రథమ పుష్పం అని. అహింస ప్రథమ పుష్పం అని ఉంది అన్నమాట. అంటే ఏంటి అహింస అనేది మరి పాటించాలి అని చెప్పేసి కూడా ఉంది.
అలాంటిది మరి హింస అనేది లేకపోతే మాంసాహారం రాదు కదా! మరి మనకు గురువు చెప్పారు. మరి పత్రి గారు మరి ఎంతో మంది వ్యతిరేకించిన ఆయన భూమి మీద మరి ఎంతో ధైర్యంగా మరి మాంసాహారాన్ని అందరూ మానేయాలని ఎంతో ధైర్యంగా చెప్పగలిగారు. కానీ ఇప్పుడున్న వాళ్ళెవరు అంత ధైర్యంగా ఎవరు చెప్పేవాళ్ళెవరు లేరు. మరి హింస లేకుండా మాంసాహారం లభించదు కదా! మరి ఆ తప్పనేది ఎందుకు నిర్భయంగా మరెందుకు చెప్పలేకపోతున్నారు అనంటే, మరి వాళ్ళకెప్పుడూ కూడా మరి ఆ జనం అనేది రారు. మరి ఆ ధనాకర్షణ అనేది ఉండదు. మరి ఆ జనాకర్షణ అనేది తగ్గిపోతుందేమో అనే భయం అన్నమాట వాళ్ళకి. అంటే ఎక్కువ ఇప్పుడు మనకి ప్రస్తుత పరిస్థితిలో మరి ఈ కలియుగంలో మరి మూడొంతుల మంది మాంసాహారం తినేవాళ్ళే ఉన్నారు. మరి అదే తప్పు అంటే మరి వాళ్ళు ఆహ్, ఆ సభలకి జనం రారు. అందుకని వాళ్ళకి తెలిసినా గూడా మరి వాళ్ళు మరి అందరికీ చెప్పలేకపోతున్నారు. మరి స్పష్టంగా చెప్తే మరి అందరూ దూరం అయిపోతారేమోని వాళ్ళకి భయం. కానీ రాముడు గొప్పోడు, కృష్ణుడు గొప్పవాడు అని చెప్పేసేసి ఎన్నో చెప్తారు. మరి పురాణాల గురించి ఎంతో గొప్పగా చెప్తారు. కానీ రాముడు ఏం ఆచరించాడు, మరి కృష్ణుడు ఏం ఆచరించాడు అన్న విషయం మాత్రం మరి ఇటువంటివి ఎక్కువ చెప్పరు. మరి సత్యాన్ని ఎక్కువ మరి అందరికీ బోధించరు అని చెప్పొచ్చు. అయితే వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతో భక్తి అనేది ఉంటుంది. కానీ జ్ఞానం అనేది ఉండదు. సత్యం అంటే ఏంటో గూడా చెప్పరు. మరి ఆ సత్యం లేనప్పుడు మరి మనకి పత్రిక చెప్పారు. సత్యం లేని చోట ధర్మం అనేది ఎప్పుడు నిలబడదు అని చెప్పి. ఎప్పుడైతే సత్యాన్ని పాటిస్తామో మరి ధర్మాన్ని కూడా మనం పాటించగలుగుతాం. సత్యం తెలుసుకున్నప్పుడే. మరి సత్యం తెలుసుకున్నవాడే నిజమైన ధర్మాన్ని కూడా ఆచరించగలుగుతాడు మరి. మరి అన్ని జీవులలో ఆత్మ ఉంది. మరి ఆత్మ అంటే భగవంతుడు ఉన్నదని మనకు గురువు బోధించారు. మరి వాళ్ళకి తెలుసు. ఆత్మ అంటే ఆ భగవంతుని స్వరూపం అని కూడా తెలుసు. మరి అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ ఉంది కాబట్టి మరి ఏ జీవిని హింసించకూడదు కదా! మరి మనందరం ఆ ధర్మాన్ని పాటిస్తున్నాం. మరి పత్రి గారి శిష్యుల్లా మనందరం పాటిస్తున్నాం. కానీ మరి ఈ లోకంలో ఎక్కువ మంది కూడా పాటించలేకపోతున్నారు అనంటే, మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మరి బోధించే వాళ్ళు కూడా అలానే ఉన్నారని కూడా మనం చెప్పొచ్చు. మరి మానవుడిగా పుట్టినప్పుడు మరి తాను ఎవరో తెలుసుకొని మరి చచ్చిపోవాలి. అదే ధర్మం. మరి ఆ ధర్మాన్ని మనం ఆచరించడానికి మనందరం కూడా ప్రయత్నిస్తున్నాం. అంటే సత్యం ఎప్పుడైతే తెలియకపోదో ధర్మం కూడా మనకి తెలియదు. అందుకే చూడండి ఇప్పుడు మరి చాలా మంది చెప్తూ ఉంటారు మన దగ్గర మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా భగవద్గీతని ఎన్నో సార్లు పారాయణం చేశాము. మరి భగవద్గీత పారాయణం చేయటం అంటే ఇప్పుడు ఏకాదశి రోజు కానీ ఇట్లా కృష్ణ భక్తులు వీళ్ళందరూ కూడా ఎన్నో సార్లు పారాయణం చేస్తారు. కానీ ఈ మార్గంలోకి వచ్చే వరకు కూడా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసే వరకు కూడా ఆ భగవద్గీతలో ఏమి బోధించారన్న విషయం తెలీదు. అంటే ఎన్నో సార్లు పారాయణ చేసి నోటికి కంఠస్థం వస్తది. కానీ ఎప్పుడైతే మనకి పత్రిగారి మార్గంలోకి ఇక్కడికొచ్చామో, మరి జ్ఞానం వచ్చిన తర్వాతే మరి ఆ ధర్మం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి భగవద్గీత మొత్తం ధర్మాన్ని గురించే బోధించారు. మరి భక్తి ద్వారా ధర్మం పూర్తిగా అర్థం కాదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, జ్ఞానాన్ని తెలుసుకుంటామో, అప్పుడే ధర్మం అనేది కూడా మనకు తెలుస్తుంది. మరి మరి ద భ భక్తి మరి భక్తిలో ఉన్నప్పుడు మనందరం కూడా చేసిన పనులు అవే. ఏంటంటే మరి నాకే దర్శనం కావాలి. నాకే ముందు భగవంతుడిని దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకున్నాము అంటే, మరి విగ్రహమే భగవంతుడు. మరి ఆ గుడిలో ఉన్న భగవంతుడు అంటే ఎవరు అనంటే, విగ్రహమే భగవంతుడు. దేవుడి గుడిలో ఉన్న విగ్రహమే భగవంతుడు అనుకోని, మరి తిరుపతి వెళ్ళినా కానీ, శ్రీశైలం వెళ్ళినా కానీ, ఎన్ని గుడులకు వెళ్ళినా మరి నాకే దర్శనం కావాలి ముందు అని, మరి ఎదుటి మనిషిని గూడా మరి పక్కకు నెట్టేసేసి మరి ముందుకు వెళ్లి దర్శనం దేవుడు బాగా కనపడాలి అని చెప్పేసేసి, మరి పక్కన వాళ్ళకి కనపడుతున్నాడా దేవుడు అని చెప్పి ఆ విగ్రహం కనపడుతుందా లేదా అని కూడా చూసుకోకుండా అలానే చేశాం. మరి ఇప్పుడు తిరుపతిలో కూడా చూడండి ఎంతోమంది రికమెండేషన్ లెటర్స్ తీసుకొని మరి, మరి ఫ్రీ దర్శనానికెళ్ళే వాళ్ళకి ఎంతో టైం పడతది. కానీ రికమెండేషన్ లెటర్ తీసుకొని ఒక కొద్దిగా సేపట్లోనే 2, 3 గంటల్లోనే దర్శనం చేసేసుకొని వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి గురువు బోధించిందేంటి? ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే. అందరూ భగవంతుళ్ళే, ప్రతి ఒక్కళ్ళు ఆత్మస్వరూపులే అని చెప్పి తెలుసుకున్నాం. అంటే మరి అక్కడ పైన ఉన్నది ఆ భగవంతుడే.
మన కిందకి వచ్చిన మనం కూడా అందరం కూడా భగవంతులమే. మనందరం కూడా అక్కడికి చేరుకోవాల్సిన వాళ్ళమే. అందరూ సమానమే అని తెలుసుకున్నప్పుడు, మరి నాకే దర్శనం కావాలి, నాకే ఆ విగ్రహం అంటే ఆ భగవంతుడు అనుకునే ఆ విగ్రహం నాకే కనపడాలి అనుకోవటంలో మరి స్వార్థం ఎంత ఉంది అనేది ఇప్పుడు నేను తెలుసుకున్నానండి ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత. అంటే అప్పటి వరకు కూడా ఎన్ని ఎక్కువ పూలు పెట్టి పూజ చేస్తే, ఎన్ని స ఎన్ని సార్లు సహస్రనామాలు చదివితే, ఎన్ని సార్లు అష్టోత్తర నామాలు చదివితే ఎంత పుణ్యం అని చెప్పేసేసి అలా చేసేదాన్ని. మరి అంటే సత్యం ఏమిటి, ధర్మం ఏమిటి అనేది కూడా ఏమీ తెలీదు. అంటే జ్ఞానం అనేది లేనప్పుడు ఇవేమి కూడా తెలీదనమాట. అంటే బుద్ధి స్థితిలో ఉన్నవాడని చెప్పేసేసి చెప్తున్నా. అంటే బుద్ధి స్థితిలో ఉన్నవాడు చేసే పని అంతా కూడా మంచి పనే. కానీ అన్ని కూడాను జ్ఞానం లేని పనులు అని చెప్పి కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నేను చేసేది సరైంది అని చెప్పేసేసి అనుకుంటారు. కానీ అది మనకి ఇక్కడికొచ్చిన తర్వాత మనకు తెలిసింది. మన సరైన పని ఏంటి అనేది. అసలైన భగవంతుడు ఎవరు అనేది కూడా ఇప్పుడు తెలిసింది. ఆ సత్యం తెలిసినప్పుడే బుద్ధి అనేది జ్ఞానంగా మారుతుంది అని చెప్పి చెప్తున్నారు. మరి ఆ భగవంతుడే సత్యం అని తెలిసినప్పుడు, విగ్రహమే భగవంతుడు కాదు, ఆత్మే భగవంతుడు అని తెలిసినప్పుడే ఆ బుద్ధే జ్ఞానంగా మారుతుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడే ఆ ధర్మాన్ని కూడా మరి ఖచ్చితంగా పాటించగలుగుతాము అని చెప్పి మనం చెప్తున్నాం. మరి ధర్మం అంటే ఏంటి అనంటే, మరి మనం చెప్పుకున్నాము. అన్ని జీవులు సకల జీవులు ఈ భూమి మీద అన్ని కూడాను ఆత్మస్వరూపులే అని తెలుసుకోవటమే ధర్మం. మరి అందరూ భగవంతుళ్ళే అని తెలుసుకోవటమే ధర్మం. మరి అలా జీవించగలుగుతున్నామంటే జీవించగలిగినప్పుడు మనం మరి ఆ మోక్ష స్థితిలోకి మరి చేరుకున్నప్పుడే అనేది తెలుసుకోవచ్చు. అందుకని ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బుద్ధి స్థితిలో భక్తి ఉంటుంది. మరి భక్తి ఏ రూపంలో ఉంటుంది అనంటే ఏది సరైనదనేది మనకు అనిపిస్తుందో దాన్నే మనం సత్యం అదే సత్యం అనుకొని భావించాం. కానీ అది సత్యం కాదు. ఆ జ్ఞానం వచ్చినప్పుడే నిజమైన సత్యం అనేది తెలుసుకోగలుగుతాము అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. అంతేగాని ఇప్పటి వరకు చూడండి, మనకి బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా విచారణ చేయటం అప్పుడే ప్రారంభిస్తాము. మరి ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడే విచారణ అనేది ప్రారంభిస్తాం. అప్పుడే మనకు అవగాహన అనేది పెరుగుతుంది. ఆ విచారణ చేసినప్పుడే వివేకం అనేది కూడా మనకు కలుగుతుంది. అప్పుడే మనం సరైన పనులు చేయగలుగుతాము. సరిగ్గా జీవించగలుగుతాం. సరైన జీవితం జీవిస్తాము. మరి ఆత్మోన్నతి కూడా అప్పుడే కలుగుతుంది. మన ఆత్మ ఉన్నత స్థితి కూడా అప్పుడే చేరుకోగలుగుతాం. అంటే ఇప్పుడు ఈ బుద్ధి స్థితిని ఉన్నప్పుడు మనం ఆత్మస్థితిలోకి ఎదగగలగాలి బుద్ధి స్థితి నుంచి అని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మరి శరీర స్థితిలో ఉన్నవాళ్ళు మురికి గుంటతో పోల్చి, మరి మనోస్థితిలో ఉన్నవాళ్ళు ఒక చెరువుతో పోల్చినట్టు, ఇక్కడ బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఒక సముద్రంతో పోల్చారండి. అంటే చూడండి, సముద్రంతో ఎందుకు పోల్చారో కూడా దాన్ని వివరించుకుందామండి. అంటే సముద్రంలో ఎంతో అపారమైన నీరు ఉంటుంది. మనకి కంటికి కనపడినంత ఉంటుంది. అందుకని కంటికి కనపడినంత మేర ఉంటుందన్నమాట సముద్రం. మరి అంత నీరు ఆ నీరు ఉన్నా కూడా మరి అది మనకు తాగటానికి ఏమన్నా పనికొస్తుందా? మనం వంట చేసుకోవడానికి ఏమన్నా పనికొస్తుందా? మరి అంత నీరు కూడా దేనికి పనికిరాదు. ఎప్పుడైతే మరి మనందరం చదువుకున్న మనందరికి తెలిసిన విషయమే. మరి ఎప్పుడైతే సూర్యకిరణాల వల్ల అది ఆవిరైపోయి, మరి మేఘాలుగా మారి, వర్ష రూపంలో కురిసినప్పుడే అది మరి ఈ లోకంలో అందరికీ లోకంలో జీవులు గాని, జీవరాశులు గాని, మానవులు గాని అందరికీ ఉపయోగపడుతుంది. ఆ వర్షం కురిసినప్పుడు. అలాగే ఇప్పుడు కూడాను పుస్తకాల ద్వారా గాని, పాండిత్యం ఇప్పుడు ఎంతోమంది మరి పుస్తకాల ద్వారా తెలుసుకున్న జ్ఞానం కానీ, పాండిత్యం పాండిత్యం అంటే వాళ్ళకు భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇస్తాడనమాట. ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. అలా పాండిత్యం ద్వారా గాని, ఇవన్నీ కూడాను వీటి ద్వారా వచ్చిన జ్ఞానం ఎందుకు ఉపయోగపడదు. అయితే ఎప్పుడైతే గురువు కృపతో మనం ఆ జ్ఞానాన్ని అనుభవ జ్ఞానంగా చేసుకోగలుగుతామో, గురువు కృపతో ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం పొందిన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ఎప్పుడైతే చేసుకోగలుగుతాం, అనుభవ జ్ఞానంగా ఎప్పుడైతే మనం మారినప్పుడు అది ఎప్పుడు కూడా లోకానికి మేలు జరుగుతుంది. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు బుద్ధి స్థితిలో మరి భగవంతుడు అంటే ఇష్టమే.
భగవంతుడు అంటే మనం ఎన్నో పూజలు చేసాం, ఎన్నో చేసాం, తెలుసు భగవంతుడని. కానీ ఎప్పుడైతే మనం గురువు దగ్గరికి వచ్చామో మరి ఆ జ్ఞానాన్ని ఏం చేశారు, నువ్వంటే ఆత్మే భగవంతుడయ్యా, నువ్వు విగ్రహం కాదు భగవంతుడు అని చెప్పినప్పుడు మరి అది నిజమా కాదా అని తెలుసుకొని మరి అనుభవపూర్వకంగా మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మరి మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నాం. మరి ఆనందాన్ని, మరి ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పి అన్నారు. మరి ఎంతో ఆనంద స్వరూపుడు ఆయన. మరి అనంతమైన ఆనంద స్వరూపుడిని. అంటే ధ్యానం చేయటం వల్ల, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం వల్ల అంత ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాము. మరి అది అనుభవ జ్ఞానంగా మనం తెలుసుకోగలిగాం. అంటే ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడే ఆ జ్ఞానం అనేది అనుభవ జ్ఞానంగా మారుతుంది. అందుకనే మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ ఎప్పుడు మనకి అవసరమైనప్పుడు ఆ పరమాత్మే గురువు రూపంలో వస్తాడు అని చెప్పడం జరిగిందండి. మరి పత్రి గారు మరి మన జీవితంలోకి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులో మరి మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలిగాము. అంటే మరి ఆ టైంలో మనం తెలుసుకోవాల్సిన టైం అని ఆ పరమాత్మ, ఆ గురువుని మనకి ఆ టైంలో మనకి పరిచయం చేయటం జరిగింది అని మనం తెలుసుకోవచ్చు. మరి ఆయన వచ్చే వరకు కూడా మరి ఈ జ్ఞానం అనేది మనకు అనుభవ జ్ఞానంగా తెలియలేదు. మరి ఆ జ్ఞానం అనేది లేదు నాకైతే. అంటే ఈ విషయాలన్నీ కూడా తెలీదు. మరి మాంసాహారం తినకూడదు అనంటే మరి కొన్ని కులాల్లో తినరు. వాళ్ళు తినరు కాబట్టి అంతే. అంతవరకే. పెద్దోళ్ళు వాళ్ళ తరాల నుంచి తినట్లేదు కాబట్టి వాళ్ళు తినరు. తినే వాళ్ళందరూ తినొచ్చు అని అనుకునేదాన్ని. మరి ఎందుకు తినకూడదు అంటే మన గురువు ద్వారాగానే తెలుసుకున్నాము. మరి ఇవన్నీ కూడా మరి చేసిన పాపాలే. మరి దేవాలయంలో ఉండేది మరి గుడికి అనంటే మరి ఎళ్తాము. అక్కడే భగవంతుడున్నాడు. లేకుంటే మన ఇంట్లో ఉన్న ఆ పూజా మందిరంలోనే ఉన్నవాడు భగవంతుడు. మరి ఆయనకు పూజ చేస్తే కోరికలు కోరుకుంటే అన్నీ తీర్చేస్తాడు అన్న అది గూడా అజ్ఞానంలో ఉన్నప్పుడు చేసిన పనులే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అప్పటి వరకు ఇప్పుడేమనిపిస్తది? అప్పటి వరకు బతికిన జీవితం కూడా మరి నా జీవితంలో పత్రికలు రాకముందు బతికిన జీవితం అంతా కూడా మరి అజ్ఞానంలో ఉన్నట్టే ఉంది. అంటే చీకటిలో బతికినట్టే. కానీ ఎప్పుడైతే ఈ మార్గంలోకి మరి గురువు పరిచయం అయిన తర్వాత ఈ మార్గంలోకి మరి తెలుసుకొని ఇప్పుడొచ్చాము. మరి అసలైన జ్ఞానం అనేది, అసలైన వెలుగనేది ఇప్పుడే తెలుసుకోగలిగాము. అందుకే చెప్తూ ఉంటారు ఎప్పుడు సార్ కూడా. మరి ఈ మార్గంలోకి మీరొచ్చారు కాబట్టి, ఈ జన్మలో మీరు చేసుకోగలిగినంత చేసుకోండి. పొందనంత వరకు జ్ఞానం పొందండి. మరి తర్వాత జన్మ అనేది అనుకూలమైన జన్మ అనేది వస్తుంది. మరి అప్పుడనేది మిగతా జ్ఞానం అనేది పొందగలుగుతారు. మరి ఆత్మ అనేది ఒక ఆత్మ మరి జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొంది పూర్ణాత్మ స్థాయికి ఎదిగే వరకు కూడా మరి మనందరికీ తెలిసిన విషయమే. ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాము పూర్ణాత్మ అయ్యే వరకు కూడా. అంటే పూర్ణ జ్ఞాని, సంపూర్ణ జ్ఞాని అయ్యే వరకు కూడా. ఎవరు కూడా పూర్ణ జ్ఞాని అయిన తర్వాత ఈ భూమి మీద రావాల్సిన అవసరం లేదంటండి. మరి ఆ జ్ఞానాన్ని మనం ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం. ఇలా స్వాధ్యాయం ద్వారా, జూముల ద్వారా, మరి ఎంతోమంది గురువుల ద్వారా ఇలా మనం జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఒకటి చూడండి ఏ ప్లాట్‌ఫార్మ్ అంటే దేంట్లో ఎక్కడా కూడా ఇంత జ్ఞానం అనేది మన పీఎంసీలో మనకి ఇట్లా బోధించినట్టు, మరి ఇన్ని జూముల ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇంతమంది గురువుల ద్వారా మరి ఎక్కడా కూడా ఇంత జ్ఞానం అనేది లేదు. అందుకనే పత్రి గారు చెప్తూ ఉంటారు. నేను నాకు తెలిసినంత అంటే నేను చెప్పాల్సినంత చెప్పేసాను. ఇంకా మీరు నేర్చుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పడం జరిగిందని అంటారు. అందుకని ఇదంతా జ్ఞానాన్ని కూడా మనం పొందగలిగినంత వరకు మనం ఈ జన్మలోనే పొందగలగాలని నా నా విషయం వచ్చేటప్పుడు నాకు అదే అనిపిస్తుందండి. అయితే ఈ బుద్ధి స్థితిలో ఉన్న వాళ్ళని మనకేంటంటే ఇప్పుడు చెప్పినట్టు సముద్రంతో పోల్చారు. అంటే ఎంతో బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళు ఎంతో విశాలంగా ఉంటారు. హృదయం అనేది ఎంతో విశాలంగా ఉంటది సముద్రంలాగే. కానీ అది వాళ్ళకెప్పుడూ కూడా ఉపయోగపడదనమాట వాళ్ళు. అంటే ఏంటంటే నీరు సముద్రంలో నీరు ఉప్పు నీరు ఎలా ఉపయోగపడదో అలా అదే ఆ సముద్రపు నీరే మరి వర్షం వచ్చినప్పుడు మంచినీరుగా మారినప్పుడు మరి అంటే అలానే బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే జ్ఞానం పొందుతారో గురువుల ద్వారా మరి ఆ వర్షపు నీరులాగా అందరికీ లోక కళ్యాణానికి ఉపయోగపడతారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ బుద్ధి స్థితి నుంచే మరి ఆత్మస్థితిగా మారతారు అనేది. మరి ఇప్పుడు ఆత్మస్థితిగా మారినప్పుడు
మరి వాళ్ళు ఎలా జీవిస్తారు అని అంటే, మరి వీళ్ళు ఎంతో గొప్పగా జీవిస్తారు. మనందరికీ తెలిసిన విషయమే. మరి ఎప్పుడు వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. ఎప్పుడు కూడా లోక కళ్యాణం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం కోసం, లోకం కోసమే, మరి మానవాళి కోసమే ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. మరి దానికి ఉదాహరణగా మనం పత్రి గారినే తీసుకుంటే, మరి ఆయన చనిపోయే వరకు కూడా మరి తిరుగుతూనే మరి ఎంతో మందికి జ్ఞానాన్ని అందించడం జరిగింది. అయితే వీళ్ళని ఎలా అంటే వీళ్ళని ఒక విధంగా చెప్పాలంటే కర్మజీవులు. వాళ్ళకి అంటే ఈ భూమి మీద వాళ్ళకి శరీరం వదిలేసే వరకు కూడా కర్మలు చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి వీళ్ళని ఎలా పోల్చొచ్చు అనంటే, వీళ్ళని ఎలా ఒక నదితో పోల్చారు. అంటే ఇప్పుడు నదిలో నీళ్లు ఎలా ఉంటాయి? ఇందాక మన సముద్రం నీళ్లు తాగటానికి పనికిరావన్నాం. ఈ నదిలో నీళ్లేంటంటే, మరి అందరికీ పనికొస్తాయి. జీవులకి, జీవరాశులకి, మానవులకి అందరికీ పనికొస్తాయి ఈ నదిలో నీళ్లు అనేది. అంటే ఈ నది అనేది అందరికీ పనికొస్తుంది గాబట్టి నదితో పోల్చుకోవచ్చు. అయితే ఇక్కడికొచ్చేటప్పటికి మరి నది ఎప్పుడూ గూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక చోట ఏమి ఆగిపోదు స్థిరంగా. మరి అన్నిటికి తాగునీరిస్తుంది. అలానే పంటలకి అన్నిటికి కూడా మరి పంట పొలాలన్నిటికి కూడా మనకి నీరిస్తుంది. అలానే జీవులు కూడా ఎన్నో జీవులు కూడా మరి పోషిస్తుంది ఆటిని కూడా. అంటే తన కోసం కాదు ఇతరుల కోసమే జీవిస్తూ ఉంటుంది అది నది ఎప్పుడూ కూడా. అందుకనే మరి ఒక ఆత్మస్థితిలో ఉన్నవాడు ఒక కర్మజీవి కూడా ఒక నది లాంటిది వాడు అని చెప్పేసి పోల్చడం జరిగింది. అంటే లోక కళ్యాణం కోసం పనిచేస్తాడు ఎప్పుడూ కూడా ఆత్మస్థితిలో ఉన్న వాడు. మరి తను నేర్చుకున్న జ్ఞానాన్ని మరి సమాజానికి ఉపయోగపడేటట్టు మరి అందుకనే ఇప్పుడు చూడండి మన పత్రి గారు మనం పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి అని చెప్పడం జరిగింది. అంటే అందరికీ జ్ఞానాన్ని బోధిస్తూ అందరికీ కూడాను ఒక మార్గదర్శిలాగా నిలబడతాడు ఆత్మజ్ఞాని ఎప్పుడూ కూడాను. అంటే మరి ఇప్పుడు మనం ఈ జ్ఞానం నేర్చుకున్నాము అంటే ఇంతటితో కాదు. మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ఆ జ్ఞానాన్ని అప్పుడే మనం ఇతరులకు బోధించగలిగే హక్కు కూడా వస్తుందని కూడా చెప్తూ ఉంటారు గురువులు. అయితే సముద్రం నీరు ఎప్పుడూ కూడా నేరుగా ఉపయోగపడనట్టు తనలో జ్ఞానాన్ని కూడా ఎప్పుడూ కూడా పంచకపోతే ఎప్పుడు ఉపయోగపడదండి. ఎప్పుడు ఉపయోగపడరు. మరి మనం ఇందాక బుద్ధి స్థితిలో ఉన్న వాళ్ళ సముద్రంతో ఎందుకు పోల్చాము అంటే వాళ్ళకి జ్ఞానం తెలుసు. కానీ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం నలుగురికి పంచరు. కానీ మనం ఈ మార్గంలో ఉన్న ఎవరైనా మాస్టర్స్, పీఎంసీ మాస్టర్స్ అందరూ కూడా తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ బోధిస్తారు. అంటే ఎవరికి అందరికీ లోక కళ్యాణం కోసం ఉపయోగపడతారు. అంటే ఒక జ్ఞానం అనేది నదిలా ప్రవహించాలంతే. అంటే ఇప్పుడు ఆ పంట పొలాల్ని ఎలా సార్థకం చేస్తూ ఉంటుందో ఒక నది, మనుషుల్ని కానీ, అట్లా జీవితాల్ని కానీ, అలానే ఒక జ్ఞాని కూడా వాళ్ళ జీవితాల్ని సార్థకం చేస్తూ ఉంటారు. అందుకనే ఏంటంటే, జ్ఞానం అంటే ఏంటంటే, ఎందుకు బోధిస్తాము అంటే, ప్రతి ఒక్కరిని కూడా దుఃఖం నుంచి బయటపడేయటానికి ఆత్మజ్ఞానం అనేది బోధించడం జరుగుతుందని చెప్తా ఉంటారు మన గురువులు. అంటే మనం తెలుసుకున్నాం జ్ఞానం. మనం దుఃఖం నుంచి బయటపడ్డాం. కానీ నేనొక్కదాన్నే దుఃఖం నుండి బయటపడితే చాలదు. 10 మందిని అందరిని దుఃఖం నుండి బయటపడేయాలి అని చెప్పేసి. మరి దుఃఖం ఎలా పోతుందని కూడా చెప్పారు. అంటే ప్రతి కర్మని ఈ భూమి మీద మనం అనుభవించే ప్రతి కర్మని కూడా మనం తెచ్చుకున్నదే. మరి ఇతరులు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నాకు ఏమి కష్టాలు రావట్లేదు. ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నయే. నా కర్మ ఫలితాన్ని నేనే అనుభవించాలి. నేను అనుభవిస్తానని తెచ్చుకున్నవే అని చెప్పి ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో అప్పుడే నేను దుఃఖం నుండి బయటపడగలుగుతాను. అలానే నేను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచమని గూడా మనకు పత్రి గారు చెప్పడం జరిగింది. అందుకనే ఎప్పుడూ కూడా నదిలా ఉండాలి. ప్రతి మానవుడు అంటే అలా ఉండాలండి. ఇప్పుడు ఒక నది చూడండి. అది ప్రవహించేటప్పుడు ఎక్కడో కొండల్లో, కోనల్లో పుడుతుంది. పుట్టి ప్రవహిస్తూ, ప్రవహిస్తూ ఎన్నో కొండల మధ్య లేకుంటే చెట్ల మధ్య ప్రవహిస్తూ, ప్రవహిస్తూ ఆ చెట్ల వేర్లల్లో నుంచి ఎంతో ఔషధ గుణాలను తీసుకుంటుంది వేళ్ళ నుంచి. అది తనలో గ్రహించుకొని మరి అది ప్రవహించేటప్పుడు ప్రవహిస్తూ, ప్రవహిస్తూ ఎన్నో ప్రాణుల దాహాన్ని తీరుస్తుంది. ఎన్నో పంటలకు కూడా నీటినిస్తా ఉంటుంది. అలాగే ఒక యోగి కూడా అంటే ఒక ఆత్మ జ్ఞాని కూడా ఒక యోగి కూడా మరి తాను పొందిన జ్ఞానాన్ని కూడా ప్రతి చోటకి వెళ్లి ఆ జ్ఞానాన్ని పంచాలి అని చెప్పి మనం తెలుసుకున్నామండి. అంటే ప్రతి చోటకి వెళ్లి కూడా
ఒక నదిలాగా ఎట్లా అన్నిటికీ ఎట్లా ఇస్తుందో అలా మనం కూడా ప్రతి చోటకి వెళ్ళి కూడా జ్ఞానాన్ని పంచాలి. అంటే చూడండి, ఇప్పుడు ఆ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి ఎక్కడ కలుస్తుందండి? వెళ్ళి ఒక సముద్రంలో కలుస్తుంది. అంటే చూడండి, సముద్రంలో అంత అన్నిటికీ మేలు చేసి వెళ్ళినా కూడా చివరికి దాని అహంకారం, నేను మేలు చేశాను, అందరికీ దాహాన్ని తీర్చాను, అన్ని పంట పొలాలకి నీరిచ్చాను అనేది అహంకారం ఏమైంది ఉండదండి దానికి. వెళ్ళి సముద్రంలో దాని అహంకారాన్ని ఎప్పుడూ కూడా నదికి అహంకారం అనేది ఉండదు. వెళ్ళి సముద్రంలో కలుస్తుందని ఇక్కడ మనకు పోల్చారు. అలానే ఒక ఆత్మజ్ఞాని కూడా తాను పొందిన జ్ఞానాన్ని, నేను పొందాను, నాకు ఇంత జ్ఞానం ఉంది అహంకారము ఉండకుండా ప్రతి చోటకి వెళ్ళి ఇది నా ఊరు, ఇది నేను పుట్టిన ఊరు, లేకుంటే ఇది నా ప్రాంతం అని అట్లా కాకుండా ప్రతి చోటకి వెళ్ళి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని బోధించాలి అని మనకి పత్రిక చెప్పడం జరిగింది. మరి అంతే కదండి, మరి గురువు గారు ఎక్కడో బోధనలో పుట్టారు. మరి ఆయన ఎన్నో దేశాలు తిరిగి మరి జ్ఞానాన్ని బోధించడం జరిగింది. లేదు, నేను అంతవరకే నేను బోధిస్తాను, నా ప్రాంతం వరకే బోధిస్తానని కూర్చోలేదు కదా. అందుకని ఒక యోగికి ఎప్పుడు కూడా ఒక పరిమితి, ఒక స్థలం ఇదే ఉండాలి, ఇక్కడే ఉండాలి అనేది ఉండదు. ఎక్కడికైనా వెళ్ళి కూడా జ్ఞానాన్ని బోధించాలి అని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారంటే మేడము, ఒక మురికి గుండ మరి ఇందాక మనం శరీర స్థితిలో ఉన్న వాళ్ళని మురికి గుండతో పోల్చాము. మురికి గుంట అడిగిందంట, ఎగతాళి చేసిందంట నదిని, నువ్వు ఎందుకు ఇట్లా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటావు? నేను చూడు చక్కగా హాయిగా ఒక్క చోట ఉన్న చోటే ఉన్నాను హాయిగా. అంటే ఎవరికి నీళ్ళు ఇవ్వకుండా నా నీరు నా దగ్గర ఉంచుకొని నేను హాయిగా బ్రతుకుతున్నాను, హాయిగా ఉన్నాను. నువ్వు ఎక్కడో పుట్టి పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ చివరికి నీకు గుర్తింపు అనేది ఎక్కడుంది? నువ్వు వెళ్ళి సముద్రంలో కలిసిపోయావు కదా, నీకు గుర్తింపు ఏది అని అడుగుతుందంట. అంటే నీకు పేరు లేదు, ఏమీ లేదు, ప్రత్యేకత లేదు, నువ్వు అసలు ఉనికినే కోల్పోతావు కదా అని అడిగిందంట. అంటే ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఆ నీరు ఎంతో మందికి ఆ ప్రవహించేటప్పుడు ఎందరికో ఉపయోగపడింది. కానీ చివరికి సముద్రంలో కలిసిన అక్కడ కూడాను ఆ నీరు ఆవిరైపోయి మనకి వర్షం రూపేణా మళ్ళీ మనకి మరి అందరికీ, మరి ఈ లోకంలో అందరికీ ఉపయోగపడుతుంది భూమి మీదకి వచ్చే వర్షం. కానీ ఒక మురికి గుంట అది వాసన వస్తుందని చెప్పేసేసి మరి మనమే ఏదన్నా దాన్ని పోయే వాళ్ళు మురికి గుంట వల్ల దోమలు వస్తున్నాయి, లేకపోతే స్మెల్ వస్తుందని చెప్పేసి దాన్ని పూడ్చి అవతల పడేస్తాం. అంటే అది ఎందుకు ఉపయోగపడాల? అలానే శరీర స్థితిలో ఉన్నవాడు కూడా దేనికి ఉపయోగపడడు. ఒక ఆత్మస్థితిలో ఉన్న మానవుడే ఉపయోగపడతాడు నలుగురికి. మరి మనకు తెలుసు, మరి మనలాగా జ్ఞానుల్ని అందరినీ తయారు చేయగలిగినప్పుడే మనకు మరి ఈ మార్గంలోకి వచ్చిన మనందరం కూడా జ్ఞానాన్ని తయారు చేయాలి. అలానే అందరినీ దుఃఖాన్ని పోగొట్టుకోవాలి, అందరికీ జ్ఞానాన్ని బోధించాలి. మరి ఈ భూమి మీద అత్యంత ఉన్నతమైన సేవ ఏది అంటే మరి అదేనని గురువు గారు చెప్పడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరూ అందరికీ జ్ఞానాన్ని పంచాలి. మరి అట్లా పంచగలిగినప్పుడే, మరి ఆ స్థితిలో జీవించగలిగినప్పుడే మరి ఆ ముక్త స్థితిలోకి వెళ్ళిపోతాము. మరి వాళ్ళనే జీవన్ముక్తులు అని అంటారని కూడా మనకు చెప్పడం జరిగింది. మరి వాళ్ళే జీవన్ముక్తులు అవుతారు అనేది. మరి ఎప్పుడు కూడా మనం మన కోసం కాదు, నలుగురి కోసం మనం జీవించగలగాలి అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అందుకనే ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం కూడా ఒక మురికికుంట స్థితి నుంచి ఒక నది స్థితికి ఎదగటమే. మరి మన పని అంతా కూడా ప్రతి మానవుడు కూడా అని చెప్పి చెప్పడం జరిగిందండి. అందుకనే మనం ఎప్పుడు నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం అంటే అదే మరి ఎప్పుడు కూడా తన కోసం తను జీవించేవాడు కూడా సాధారణ మానవుడు అవుతాడు. ఎప్పుడు మన కోసం మనం జీవిస్తే 10 మందికి ఉపయోగపడేవాడు జీవించేవాడే ఒక యోగి అవుతాడు. మరి తనను తాను తెలుసుకొని ఇతరులను కూడా అదే మార్గంలో నడిపించగలిగేవాడే జీవన్ముక్తుడవుతాడు అని చెప్పడం జరిగిందండి. అంటే తనను తాను జీవించేవాడు అంటే శరీర స్థితిలో ఉన్నవాడు సాధారణ మనిషి. మరి లోకంలో అందరూ అలానే ఉన్నారు. కానీ 10 మందికి ఉపయోగపడేలా జీవించేవాడు ఒక యోగి. మరి తనను తాను తెలుసుకొని ఇతరులకు కూడా అదే దిశగా నడిపించేవాడు జీవన్ముక్తుడు. అంటే మనం ప్రతి ఒక్క మాస్టర్ కూడా జీవన్ముక్తుడు స్థాయికి ఎదగాలని కూడా మరి మన గురువు గారి కోరిక. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మరి మనకు గురువులకి నా ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటూ నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీకు కూడా పంచానండి. ఓకే, థ్యాంక్ యూ సార్.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. మేడం క్లియారిటీ థ్యాంక్ యూ లేదు. మేడం.